నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాష్ట్రంలో పలు పర్యాటక ప్రాంతాలకు రోడ్డు సదుపాయం సరిగా లేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ పర్యాటక ప్రాంతాలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోడ్డు సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్డు సదుపాయం సమకూరనుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ వాటి అభివృద్ధిపై గత పాలకులు పట్టించుకోకపోవడంతో కనీసం రోడ్డు సదుపాయాన్ని కూడా నోచుకునేటువంటి దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పర్యాటక ప్రాంతాలు ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. వీటికి రోడ్డు సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆయా రోడ్లకు సదుపాయం కల్పించాలని అధికారులు, ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీంతో 2 నెలల క్రితమే ఆయా పనులకు ప్రభుత్వం అనుమతి పొందారు. పనులు చేపడుతుండగా కొన్ని చోట్ల మాత్రం ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయా పనుల్లో మరో నెలన్నరలో పూర్తి చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది పర్యాటక సీజన్ నాటికి రోడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొన్ని పర్యాటక ప్రాంతాలకు ఈ రోడ్ల సదుపాయం కల్పించాలని అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. వంజంగి హిల్స్కు 2.5 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును వేయాలని అయితే నిర్ణయించారు. అట్లనే పాడేరు మండలంలో ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి వంజంగి హిల్స్ ఎటువంటి రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రతి ఏడాది ఈ సందర్శకులు, ప్రయాణికులు, ఈ యాత్రికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఈ 2.5 కోట్ల రూపాయలను అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. దీంతో మరో 2 నెల రోజుల్లో ఈ వంజంగి హిల్స్ రాకపోకలకు మార్గం దాదాపు సుగమం కానుంది. రోడ్డు పూర్తిగా వస్తుంది. అలాగే జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలకు నిర్మించేటువంటి రోడ్ల వివరాలను, వాటికి కేటాయించిన నిధుల విషయాలను కానీ ఇప్పుడు గమనిస్తే, కొయ్యూరు మండలం గాదెగుమ్మి ప్రాంతానికి 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, అట్లనే జీకే వీధి మండలం బోదకొండమ్మ జలపాతానికి అంటే ఈ వాటర్ ఫాల్కు 30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, అట్లనే రంపచోడవరం డివిజన్లో గుడిసె పెడమర్రి ప్రాంతానికి 10 కోట్లతో తారు సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు ఈ యొక్క అనుమతులు పొందింది, నిధులు మంజూరు చేశారు. అలాగే పాడేరు మండలం డల్లాపల్లికి చెందిన డల్లాపల్లికి 3.26 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. అట్లనే జీకే వీధి మండలం ఎర్రవరం జలపాతానికి రోడ్డు కోసం తారు రోడ్డు వేసేందుకు 2 కోట్లతో ఈ యొక్క పనులు చేపట్టబోతున్నారు. అట్లనే జీ మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం సమీపంలో 1,65 లక్షలతో ఈ సీసీ రోడ్డు అనేది వేయడానికి అధికారులు నిర్ణయించారు. నిధులు కూడా మంజూరు చేశారు. త్వరలో పనులు కూడా చేపట్టబోతున్నారు. అలాగే హుకుంపేట మండలం ముత్యుగుండానికి 4.50 కోట్లతో తారు రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది, పనులు స్టార్ట్ చేశారు. అలాగే అనంతగిరి మండలం కటిక జలపాతానికి 13 కోట్ల రూపాయలతో తారు రోడ్డు నిర్మించేందుకు ఈ యొక్క నిధులు కేటాయించారు, పనులు జరుగుతున్నాయి. అట్లనే అరకులోయ మండలం రణజిల్లెడ ప్రాంత జలపాతానికి 5.5 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి గాను నిధులు కేటాయించారు. అట్లానే చింతపల్లి మండలం లంబసింగికి టూరిజం రిసార్ట్స్ కోసం 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం అయితే చేపట్టేందుకు నిధులు కేటాయించారు. టోటల్గా ఇక్కడ విశాఖపట్నం, ఈ తూర్పు, పశ్చిమ గోదావరి, ఈ యొక్క విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, అటవీ ప్రాంతాల్లోని సుందరమైన కొండలను మరియు ఆ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఈ పర్యాటకులకు అనువుగా ఉండేందుకు ఈ తారు రోడ్డు నిర్మాణాలు అనేవి చేపట్టారు. దానికి నిధులు కేటాయించారు. ఈ పనులన్నీ కూడా ఈ సంవత్సరం లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విశాఖపట్నం, ఈ తూర్పు, పశ్చిమ గోదావరి, ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించిన విషయం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.